నమస్కారం. డుమ్మా కొట్టి సుప్రీంకోర్టు మెట్లెక్కి ఊహించని ఉచ్చులో చిక్కుకున్నారా? ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీ సిట్ నోటీసులు ఇస్తే ముఖం చాటేశారు. మా జోలికి రారు అన్న ధీమాతో నేరుగా సుప్రీంకోర్టు తలుపు తట్టారు. కానీ కథ అప్పుడే ఊహించిన మలుపు తిరిగింది. స్పాలో హాయిగా మసాజ్ చేయించుకుంటున్న భారతీయ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీని సిట్ ఒక్క క్షణంలో లాగేసింది. సుప్రీంకోర్టు మాత్రం ఆ ఇద్దరికి శుక్రవారం వరకు అరెస్ట్ లేదని ఊరటనిచ్చింది. సుప్రీం అండగా ఉందిగా, ఇక మనల్ని కదిలించే ధైర్యం ఎవరికీ లేదు అనుకున్నారేమో ఆ ఇద్దరు. అందుకే నిన్న సిట్ ముందు హాజరయ్యారు. పైకి ధీమాగా కనిపించిన లోపల ఏదో తెలియని గుబులు. నిన్నటి విచారణ అయితే మరీ ఉక్కిరిబిక్కిరి చేసింది. ఉదయం 11 నుంచి రాత్రి 11 వరకు ప్రశ్నల వర్షం మధ్యలో కాస్త విరామం ఇచ్చి రేపు కూడా రావాలి అని సిట్ తేల్చి చెప్పింది. ఇవాళ కూడా వచ్చారు. గుండెల్లో దడదడ ఉన్నా పైకి మాత్రం అదే దర్పం. విచారణ మొదలైందో లేదో ఢిల్లీ నుండి పిడుగులాంటి వార్త. సుప్రీంకోర్టు వారి ఆఖరి ఆశాకరణం. ఒక్కసారిగా వారి ఆశలు ఆవిరైపోయాయి. ముందస్తు బెయిల్ ఇస్తే విచారణాధికారి చేతులు కట్టేసినట్టే అంటూ ముఖం చాటేసింది అత్యున్నత న్యాయస్థానం. దర్యాప్తు కీలక దశలో ఉంది, బెయిల్ ఇవ్వడం కుదరదు అని వారి లాయర్లు మొహం మీదే చెప్పేసింది. క్షణం యలహంక అంతా నిశ్శబ్దం. జగన్ మొహం మీద స్పష్టంగా భయం. ఈ రోజు విచారణ తర్వాత ఏం జరుగుతుందో అనే టెన్షన్. జంట కళ్ళలో స్పష్టంగా తాడేపల్లి నుండి బెంగళూరు ప్యాలెస్ వరకు పనులలో గుసగుస. అరెస్ట్ తప్పదా అని. వాళ్ళిద్దరూ సిట్ కార్యాలయం లోపల కొయ్యి బారిపోయి కూర్చుంటే వైసీపీ వర్గాల్లో మాత్రం మరో చర్చ, వీళ్ల తర్వాత ఎవరు అని. ఇంకోవైపు ఈడీ కూడా రంగంలోకి దొక్కడానికి అనుమతి కోసం ఎదురు చూస్తోంది. లిక్కర్ కేడీల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇప్పుడు వేల కోట్ల అక్రమ సంపాదన, ప్రజల ప్రాణాలతో ఆడుకున్న నేరం ఉచ్చు బిగుసుకుంటోంది. నిన్నటి విచారణ దృశ్యం. సిట్ అధికారులు ఆ ఇద్దరిని 10 గంటలకు పైగా ప్రశ్నలతో నిలదీశారు. వైసీపీ హయాంలో బెనామీల పేర్లతో జరిగిన ఆర్థిక లావాదేవీలపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఇదంతా ముడుపుల సొమ్ము కాకపోతే ఇంకేంటి అని సూటిగా అడిగారు. అంతా చట్టబద్ధమైందే అయితే రికార్డులు చూపించండి అని గట్టిగా డిమాండ్ చేశారు. జగన్ రెడ్డికి అత్యంత సన్నిహితులైన వీరు మాత్రం చాలా ప్రశ్నలకు సమాధానాలు దాటవేశారట. ఇప్పుడిప్పుడే రికార్డులు ఎలా ఇస్తాం అంటూ ఎదురు తిరిగారు. అనుమానాస్పదపు లావాదేవీల చిట్టా విప్పినా మాకు సంబంధం లేదు అని బుకాయించారు. వారి ఫోన్లు పరిశీలించిన అధికారులు ఈ రోజు మళ్లీ రమ్మని ఆదేశించారు. కృష్ణమోహన్ రెడ్డి కుమారుడి కంపెనీల గుట్టు విప్పే ప్రయత్నం చేశారు. ధనంజయ రెడ్డి అక్రమాస్తులపై ఆరా తీశారు. మద్య విధానం వెనుకున్న రహస్యాలు, ముడుపుల వసూళ్లపై సాక్షుల వాంగ్మూలాలతో వారిని ప్రశ్నించారు. ఇప్పుడు ఉత్కంఠ ఒకటే, ఈ రోజు విచారణ ముగిసేసరికి తెర వెనుక ఏం జరుగుతుంది? ఆ ఇద్దరు బయటికి నవ్వుతూ వస్తారా లేక సిట్ వారిని తమ అదుపులోకి తీసుకుంటుందా వేచి చూడాలి. ఈ రోజు విచారణ జగన్ రెడ్డి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయనడంలో ఎలాంటి అనుమానం లేదు, సందేహం లేదు. పూర్వ జన్మలో చేసిన పాపాలు ఈ జన్మలో ఏదో ఒక రూపంలో పీడిస్తాయని ఒక శ్లోకం ఉంది. ఆ శ్లోక రహస్యం ఏమైనా పూర్వం పదవిలో ఉన్నప్పుడు చేసిన పాతకాలు తాము అధికారం పోగొట్టుకున్న తర్వాత నిద్ర పట్టకుండా చేస్తాయన్నది తాజా రాజకీయ శోక రహస్యం. నిజం నిలకడ మీద బయటపడుతుంది అంటారు. యావత్ దేశం బిత్తరపోయేలా జగన్ రెడ్డి హయాంలో జరిగిన మద్యం కుంభకోణం పీక లోతులోకి వెళుతుంటే విచారణ అధికారులకే కళ్ళు బయర్లు కమ్ముతున్నాయి. 2019లో మద్య నిషేధం అంటూ రాష్ట్ర ప్రజల కళ్లకు గంతలు కట్టి దోపిడీకి మద్యాన్ని మార్గంగా ఎన్నుకొని చేసిన దోపిడీ వాస్తవ నగ్న స్వరూపం యావత్ జాతి ముందు కథలుగా ఆవిష్కృతం అవుతోంది. జగన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం విక్రయాల్లో మాయమైన మొత్తంపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఈ వ్యవహారంపై ఇప్పటికే సిఐడి విచారణకు కూటమి ప్రభుత్వం ఆదేశించింది. కూటమి నేతలు చెబుతున్న లెక్కల ప్రకారం రాష్ట్రంలో 50,000 కోట్ల రూపాయల నిధులు దారిమళ్లినట్లు సమాచారం. ప్రజలకు మాత్రం 150,000 కోట్ల పైనే అన్న నానుడు ఉంది. దీనికి సంబంధించి తమ వద్ద ఆధారాలు కూడా ఉన్నట్లు చెబుతున్నారు. మరోవైపు అధికారులు ఇచ్చిన నివేదికలోనూ భారీ కుంభకోణం జరిగినట్లు చెబుతున్నారు. దశల వారీగా మద్య నిషేధం అంటూ ఇచ్చిన హామీని జగన్ రెడ్డి ప్రభుత్వం ఏ దశలోనూ అమలు చేయలేదు. అధికారుల నివేదిక ప్రకారం 2019-2024 మధ్య రాష్ట్రంలో మద్యం విక్రయాలు భారీగా పెరిగాయి. కానీ ఆ స్థాయిలో నిధులు రాష్ట్ర ఖజానాకు చేరలేదు. రాష్ట్రంలో గత 5 ఏళ్లలో
99,100 కోట్ల మద్యం తయారీ అమ్మకాలు జరగ్గా కేవలం 18,860 కోట్ల ఆదాయం మాత్రమే చూపారని శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. అంతకన్నా ఎక్కువే ఉంటుందని, దాదాపు 30,000 కోట్ల రూపాయలు అక్రమాలు జరిగాయని చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారు టీడీపీ సభ్యులు. ఈ మొత్తం దోపిడీ పూర్వాపరాలను నిగ్గు తేల్చడానికి సిట్తో దర్యాప్తు చేస్తోంది కూటమి ప్రభుత్వం. జగన్ రెడ్డి ముఠా మద్యం దందాలను వెలికితీయడంతో పాటు నిర్దేశిత గడువులోగా దర్యాప్తు పూర్తయ్యేలా చూడటం అత్యవసరం. అతిపెద్ద మద్యం కుంభకోణంలో సూత్రధారులు, పాత్రధారులైన చిన్న చేపలను కటకడ్డాలోకి పంపడం కాదు, అంతిమంగా లబ్ధి పొందిన అతిపెద్ద తిమింగళాన్ని అరెస్ట్ చేయడం, తిమింగళం మింగేసిన ప్రతి పైసాను కక్కించడము ప్రభుత్వం బాధ్యతే. అలా రాబట్టిన సొమ్మును జే బ్రాండ్తో ఛిద్రమైన జనారోగ్యాన్ని బాగు చేసేందుకు వినియోగించాలి. నకిలీ మద్యం ముఠా స్వాహపర్యాలను బట్టబయలు చేసే వారికి తగిన శిక్షలు పడేలా చూడాలి అని ప్రజలు కూడా అంటున్నారు. అధికారాన్ని అవినీతి గని మార్చి నకిలీ మద్యం ద్వారా అక్రమ మార్గంలో జగన్ రెడ్డి ముఠా దురాశకు, అవినీతికి యావత్ ఆంధ్రప్రదేశ్ బలైంది. నకిలీ మద్యం మహమ్మారిని రాష్ట్రం మీదకు వదిలి ప్రజల సొమ్మును, ఆయురారోగ్యాలను గుల్ల చేశారు. జగన్ రెడ్డి ఏలుబడిలో ఎగబాకిన నకిలీ మద్యం అమ్మకాలు మూలంగా చుట్టుముట్టిన నానా రోగాలు, పడిపోయిన కుటుంబ ఆదాయాలు, గడిచిన 5 ఏళ్లలో 3,50,00,000 కోట్ల వరకు ప్రజానికి నష్టం వాటిల్లినట్లు, విషతుల్యం మద్యం కారణంగా ఎన్నో తాళిబొట్లు తెగిపోయినట్లు, మద్యం సరఫరా సంస్థల నుంచి 3,200 కోట్ల వరకు కమిషన్ దండుకున్నట్టు సమాచారం. ప్రాథమిక సమాచారమే 3,200 కోట్లు. వాస్తవంగా లోతులోకి వెళ్ళి సిట్ విచారణ చేస్తే 1,50,000 కోట్లు దాటే అవకాశం ఉందని ప్రచారం జరుగుతూ ఉంది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని 5 ఏళ్లలో 1,000 కోట్ల వ్యాపార సామ్రాజ్యం నిర్మించుకోవడం ఎట్లాగో జగన్ రెడ్డికి తెలిసినంతగా ప్రపంచంలోనే మరెవరికీ తెలియదు. తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నందుకే అధికారాన్ని అడ్డం పెట్టుకుని 1,000 కోట్ల సంపద పోగేసుకున్న జగన్మోహన్ రెడ్డి తర్వాత తానే ముఖ్యమంత్రి అయ్యాడు. ఇప్పుడు ఇంకెన్ని 1,000 కోట్లు పోగేసుకుని ఉంటాడో ఏ ఆర్థిక గణాంకుడు లెక్క తేల్చగలడు? ఏ చార్ట్ అకౌంట్ ఉన్నా తేల్చగలడా? 5 ఏళ్ళు జగన్ పాలనలో జరిగిన 1,000 కోట్ల లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక నిందితుడిని సిట్ అరెస్ట్ చేసింది. జగన్ రెడ్డి కుటుంబానికి చెందిన భారతీయ సిమెంట్స్ శాశ్వత డైరెక్టర్ బాలాజీ గోవిందప్పను ఈ కేసులో సిట్ అరెస్ట్ చేసింది. లిక్కర్ కుంభకోణం కేసులో ఇప్పటి వరకు 5గురిని అరెస్ట్ చేశారు. ఇప్పటికే కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి, చాణక్య, దిలీప్, సజ్జల శ్రీధర్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. చాణక్య కేసిరెడ్డి రాజశేఖర రెడ్డిని విచారణ తర్వాత ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలను నిందితులుగా చేరుస్తూ సిట్ అధికారులు మెమో దాఖలు చేశారు. ముడుపుల ద్వారా వచ్చిన డబ్బును షెల్ కంపెనీలకు మళ్లించడంలో బాలాజీ తెర వెనక వ్యవహారం నడిపినట్లు సిట్ అధికారులు గుర్తించారు. గతంలో విజయసాయిరెడ్డి మోడల్తోనే ఈయన కూడా చార్టెడ్ అకౌంటెంట్గా తన తెలివితేటలను ఇచ్చాడు. అలాంటి బాలాజీ గోవిందప్పను అరెస్ట్ చేస్తే సాక్షి వక్రాక్షి జగన్మోహన్ రెడ్డి దండుపాళెం బ్యాచ్ ఆహాకారాలు చేస్తూ కంట రక్త కన్నీరు కారుస్తోంది. మేము తప్పులు చేస్తాం, ప్రజలను లూటీ చేస్తాం, రాష్ట్రాన్ని దోచుకుంటాం, మమ్మల్ని అరెస్ట్ చేయటం ఏంటి అంటూ దీర్ఘాలు తీస్తూ ఉంది. కోర్టులకు వెళ్ళడం, ముందస్తు బెయిల్ తెచ్చుకునే ప్రయత్నం చేయటం, చట్టాల్లో ఉన్న చిన్న చిన్న లొసుగులను అడ్డం పెట్టుకొని పారిపోయే ప్రయత్నం చేయటం, దోచుకున్నప్పుడు దాచుకున్నప్పుడు అడ్డురాని వయసు సిట్ అధికారులు విచారణకు పిలిస్తే ఎందుకు వస్తూ ఉంది? జగన్మోహన్ రెడ్డికి బాకా ఊదుతూ జగన్మోహన్ రెడ్డి చేసిన దోపిడీకి, జగన్మోహన్ రెడ్డి చేసిన దారుణమైన దాష్టికాలకి సాక్షులైన వీళ్ళందరినీ కఠినంగా శిక్షించాలా వద్దా? జగన్మోహన్ రెడ్డి దోచుకున్న లక్షల కోట్లలో వీళ్ళకి వాటాలు ఉన్నాయా లేదా తేల్చాల్సిన బాధ్యత సిట్ అధికారులది. మాటికి సిట్కి అడ్డం పడుతూ విచారణని తాత్సారం చేసే ప్రయత్నం చేయడం కూడా వ్యవస్థలకి కరెక్ట్ కాదు. ప్రజల్లో అపనమ్మకాలు ఏర్పడే అవకాశం ఉంది. విచారణకు అడ్డు తగలకుండా వేగవంతమయ్యేలా చర్యలు చేపడితే
ప్రపంచం నివరిపోయిన ఈ లిక్కర్ స్కామ్ కేసు త్వరలోనే పరిష్కార మార్గంగా వెళ్లే అవకాశం ఉంది. లక్షల కోట్ల రూపాయలు దోచుకొని 30,000 మంది పైచలకు ప్రాణాలు తీసి పొట్టన పెట్టుకుని 1,00,000 కుటుంబాల జీవితాలను రోడ్డు పాలు చేసిన నరరూప రాక్షసుడు జగన్మోహన్ రెడ్డి. అలాంటి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించి దోచుకున్న ప్రతి పైసా ప్రభుత్వ ఖజానాకు జమ అయ్యాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. గతంలో విజయసాయిరెడ్డి మోడల్లోనే ఈయన కూడా చార్టెడ్ అకౌంటెంట్గా తన తెలివితేటలను ప్రయోగించి తాడేపల్లి ప్యాలెస్కు బాలాజీ గోవిందప్ప డబ్బు మూటలు తరలించినట్లు ఆధారాలు గుర్తించి సిట్ ఈ నెల 11న విచారణకు రావాల్సిందిగా తేదీనిచ్చిన నోటీసును తిరస్కరించి గోవిందప్ప అజ్ఞాతంలోకి వెళ్ళాడు. ఆయన ఆచూకీని కర్ణాటకలో గుర్తించిన సిట్ బృందం గోవిందప్పను అదుపులోకి తీసుకుంది. జగన్ రెడ్డి ప్రభుత్వంలో తాడేపల్లి ప్యాలెస్కు 3,200 కోట్ల మద్యం ముడుపులు చేరినట్టు పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. తాడేపల్లి ప్యాలెస్కు మద్యం డబ్బులు చేర్చడంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనంజయ రెడ్డి, మాజీ ఎంఓ ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి, భారతీయ సిమెంట్స్ శాశ్వత డైరెక్టర్ గోవిందప్ప బాలాజీల పాత్రను సిట్ అధికారులు గుర్తించారు. వీరిలో బాలాజీ వృత్తిరీత్యా చార్ట్ అకౌంటెంట్. ఈయన 2009లో అప్పటి ప్రముఖ చార్ట్ అకౌంటెంట్ విజయసాయిరెడ్డి వద్ద పనిచేశారు. ఆయన ద్వారానే జగన్ రెడ్డి కుటుంబానికి దగ్గరయ్యి విజయసాయిరెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడంతో బాలాజీ పూర్తి స్థాయిలో భారతీయ సిమెంట్స్తో పాటు జగన్ రెడ్డి, భారతిరెడ్డి ఆర్థిక లావాదేవీలను దగ్గరుండి చక్కబెడుతూ వారికి అత్యంత సన్నిహితునిగా మారాడు. ఆనతి కాలంలోనే భారతీయ సిమెంట్స్ డైరెక్టర్గా ఎదిగాడు. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక లిక్కర్ పాలసీ మొదలు ముడుపుల వసూళ్ల వరకు ప్రతి దోపిడీలో బాలాజీ పాత్ర ఉన్నట్లు సిట్ దర్యాప్తులో వెల్లడైంది. రాజ్ కేసిరెడ్డి తెచ్చి ఇచ్చిన కోట్లాది రూపాయల మద్యం ముడుపులను ఊరు పేరు లేని షెల్ కంపెనీలోకి మళ్లించడంలో మాస్టర్ మైండ్ గోవిందప్పదేనని సిట్ తేల్చింది. మొత్తం మద్యం భాగవతాన్ని పసిగట్టిన అధికారులు ఆయనను విచారించి అంతిమ లబ్ధిదారు ఎవరో తేల్చబోతున్నారు. వేల కోట్ల రూపాయలు ఎవరికి చేరాయి, ఎవరి ఆదేశాల మేరకు ఎక్కడికి చేర్చారు, రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో సృష్టించిన షెల్ కంపెనీలు ఎవరివి, వాటిలో ఎవరి పేరుతో పెట్టుబడులు పెట్టారు, నకిలీ జీఎస్టీ ఇన్వాయిస్ హవాలా మార్గంలో వెళ్లిన డబ్బులు వివరాలు తేల్చాలి. గతంలో ఎన్నడూ జరగని విధంగా జరిగిన ఈ కుంభకోణంలో పిల్ల చేపలకే పరిమితం చేయకుండా అంతిమంగా లబ్ధి పొందిన తిమింగళాన్ని అరెస్ట్ చేయాలి. జగన్మోహన్ రెడ్డి ధన దాహం అంతులేనిది. నేరాలు చేయడంలో సిద్ధహస్తులు అయిన 2 ప్రముఖ చార్టెడ్ అకౌంట్లను ఆయుధాలకు ఉపయోగించి లక్షల కోట్లు ప్రజాధనం కైంకర్యం చేశాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విజయసాయిరెడ్డి ఆడిటర్గా డొల్ల కంపెనీల ద్వారా జగన్ రెడ్డి దోపిడీకి బాటలు వేశాడు. తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మేళ్లకు తనయుడు జగన్ రెడ్డికి లబ్ధి కలిగించేందుకు సూట్ కేస్ కంపెనీలు ఏర్పాటు చేయించి 43,000 కోట్ల కుంభకోణంలో సిబిఐ విజయసాయిరెడ్డి పాత్ర ప్రధానమైనది అని గుర్తించి సిబిఐ జగన్ రెడ్డి కేసుల్లో మొత్తం 11 కేసులను నమోదు చేసిన సిబిఐ ఈడీ 6 ఛార్జ్షీట్లలోనూ అన్నింటిలోనూ A2గా విజయసాయిరెడ్డిని చేర్చింది. విజయసాయిరెడ్డిని అరెస్ట్ చేసి అప్పట్లో చంచలగూడ జైలుకు కూడా పంపించింది. ఇప్పుడు జగన్ రెడ్డి సీఎంగా ఉండగా జరిగిన మద్యం ముడుపులను ఊరు పేరు లేని షెల్ కంపెనీల్లోకి మళ్లించడంలో చార్ట్ అకౌంటెంట్ బాలాజీ గోవిందప్ప ప్రధాన పాత్ర పోషించి సిట్కు చేతికి చిక్కి జైలు ఊతలు లెక్కపెడుతున్నాడు. ఏది ఏమైనా జగన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో జరిగిన భారీ మద్యం కుంభకోణంలో కొల్లగొట్టిన వేల కోట్ల ముడుపుల సొత్తుతో స్థిరాస్తి రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టినట్లు సిట్ గుర్తించింది. బెంగళూరులోనే 1000 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టినట్లు కీలక సమాచారం. ముడుపుల డబ్బును డొల్ల కంపెనీల ద్వారా పలు స్థిరాస్తి సంస్థలోకి మళ్లించడంలో సిద్ధహస్తుడైన భారతీయ సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీతో పాటు జగన్ రెడ్డి, భారతిరెడ్డిలకు అత్యంత సన్నిహితుడైన మరో వ్యక్తి క్రియాశీలక పాత్ర పోషించినట్టు సిట్ చెబుతోంది. ఎక్కడెక్కడి నుంచో ఎంతెంత ముడుపులు వచ్చాయి, వాటిని ఏ మార్గాల ద్వారా మళ్లించి స్థిరాస్తి సంస్థల ఖాతాలకు మళ్లించాలనే దానిపై బెంగళూరు ప్యాలెస్లోనే వారానికి ఒకసారి నిర్వహించే సమావేశంలో వీరిద్దరూ పాల్గొనేవారని కూడా సమాచారం సిట్ సేకరించింది. గోవిందప్ప అరెస్ట్ కావడంతో అతనితో పాటు ఆ రెండో వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తే మద్యం కుంభకోణం అసలు భాగవతం అంతిమ లబ్ధిదారుడు ఎవరు అనే గుట్టు వీడనుంది. ప్రస్తుతం సిట్ అధికారులు ముడుపులు అందుకున్న
అసలు తిమింగళం ఎవరో నిగ్గు తేల్చాలి. అంతేకాదు మద్యం కుంభకోణంలో పిల్ల చేపలను అరెస్ట్ చేయడం కాదు, అంతిమంగా భారీగా లబ్ధి పొందిన తిమింగళాన్ని అరెస్ట్ చేయడం, మేసిన ప్రతి పైసాను కక్కించడము ప్రభుత్వం బాధ్యతే. అవినీతికి పాల్పడటమే కాదు, నాణ్యత లేని మద్యం వల్ల బలి అయిన బడుగు బలహీన వర్గాలే, నిరుపేదలే, వేల మంది పేదల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఇంతటి హేయమైన కుంభకోణం దేశంలో కాదు, ప్రపంచంలోనే ఎక్కడా జరగలేదు. ప్రపంచం విస్తుపోయే ఇంతటి భారీ కుంభకోణం చేసిన జగన్మోహన్ రెడ్డిని వదిలిపెట్టకుండా త్వరితగతిన సిట్ విచారణ పూర్తి చేసి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసి, జగన్మోహన్ రెడ్డి జంట దోచిన ప్రతి పైసా రికవరీ చేసి పేద ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత కూడా కూటమి ప్రభుత్వం పైనే ఉంది అని ప్రజలు కోరుకుంటున్నారు. నమస్కారం.